వెంకీ గారు, ఆ, పుష్ప అనగానే డేవిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి. రీసెంట్గా ఒక డేవిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తున్నారని ఒక పిక్ లీక్ అవ్వగానే అందరు పుష్ప పుష్ప అన్నారు. బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్హుడ్లో ఆయన క్యామియో చేస్తున్నారని. సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్, ఆ చాయిస్ ఎవరిది? డేవిడ్ వార్నర్. బేసిక్గా ఇది టైం వచ్చినప్పుడు రివీల్ తెలీదు, గుర్తులేదు, గుర్తులేదు, మర్చిపోయాను. మర్చిపోయాను. అండ్ ఈ సినిమాలో మీరు ట్రంప్ కార్డ్ అంటున్నారు, ఒక సాంగ్, ఐటమ్ సాంగ్ కేతికా గారితో చేయించినట్టున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్? మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆ సాంగ్ గురించి. సో అది బేసిక్గా అది ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అండి. సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది, సగం హీరో హీరోయిన్తో ఉంటుందండి. సో అది ఒకసారి అందరితో డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తామండి. నితిన్ గారు, మీరు ఎక్స్ట్రాడినరీ మెన్ టైంలో శ్రీలీల గారు సరిగ్గా డేట్స్ ఇవ్వలేదు అయ్యని ఫన్నీ వేలో చెప్పారు. ఈ సినిమాకి బాగానే ఇచ్చారా డేట్స్, కావాల్సిన డేట్స్? అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ. మీరు ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు వెంకీకి. లేదు, ఈ సినిమాకి బాగా ఇచ్చింది డేట్స్ అండి, బాగా కోఆపరేట్ చేసింది. ఈ ఇయర్ మీరు చూస్తే లిటరలీ నేను ఏ సినిమా ఒప్పుకోలేదండి. నేను లిటరలీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ సినిమాకే ఇచ్చారా? లేదు ఆయన అప్పటికి నాకు. నవీన్ గారు ఇక్కడ నితిన్ గారు సార్ అంటే ఒక బడ్జెట్ వైజ్ బిగ్గెస్ట్ బడ్జెట్ టిల్లిట్ అంటున్నారు. అంటే ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకీ గారితో ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ వస్తుంది. అవునండి. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్. ఈ క్యారెక్టర్లో ఒక ఆర్టిస్ట్గా మీరు గ్రోత్ అవ్వటానికి ఎంతవరకు ఛాన్స్ దొరికింది? ఫస్ట్ బడ్జెట్ ఎందుకు అంత ఎక్కువైందంటే తిని రాసుకున్న కథ అండి, స్పాన్. అంటే ఫస్ట్ సినిమా చలో కొంచెం బడ్జెట్, సెకండ్ భీష్మ ఇంకొంచెం బడ్జెట్. సో హీస్ ట్రైంగ్ టు గ్రో యాజ్ ఎ డైరెక్టర్. సో అలా తను రాసుకున్న కథ కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, చాలా రాసుకుంది ఒక పెద్ద కథ, పెద్ద స్పాన్ కథ ఇది. అండ్ నా యాక్టింగ్ వస్తే ఈ సినిమా నాకు ఎలా హెల్ప్ అవుతుందంటే నేను రాసిన క్యారెక్టరైజేషన్, అంటే ఇన్ని లుక్స్, ఇన్ని వేరియేషన్స్. అండ్ భీష్మ కంటే దీంట్లో మోర్ కామెడీ అండ్ మోర్ హీరోయిజం అండ్ మోర్ స్ట్రాంగర్ స్టోరీ అండ్ మోర్ స్ట్రాంగర్ విజువల్స్ అన్నీ ఉంటాయి. సో అలా